అందరికీ నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీ అందరికి ఇష్టమైన ఎంతో కమ్మగా ఉండే కొబ్బరితో దొండకాయ ఫ్రై ఈజీగా కమ్మగా తయారీ విధానం. మరి వీడియో చూడడానికి వస్తారు కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా కలయి పెట్టుకోండమ్మా. ఇక మనం 3 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండమ్మా. ఇక 1½ టేబుల్ స్పూన్ ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు 2 నిమిషాలు వేగిన తర్వాత కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు 2 రెబ్బలు, ఒక 4 నుంచి 5 వెల్లుల్లిపాయ రెబ్బలు చిన్నగా కట్ చేసుకోండమ్మా. సరేనా? ఇక మనకి 2 నిమిషాలు ఇలా వేయించుకోండమ్మా. ఇంకా మనం ఏమీ యాడ్ చేయక్కర్లేదు. ఇలా పోపు ఉంటే చాలమ్మా. ఇప్పుడు మనం ఒక పెద్ద సైజు 2 ఉల్లిపాయలమ్మా. సరేనా? మనం కేజీ కర్రీ వండుతున్నాను నేను. ఇప్పుడు కేజీకి ఇంత ఉల్లిపాయ పట్టిద్దమ్మా. సరేనా? ఇక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని 2 నిమిషాలు ఆగనివ్వండమ్మా. ఇక మనం దొండకాయల్ని ఈ విధంగా కట్ చేసుకోండమ్మా. సరేనా? ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఆ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేగిన తర్వాత ఇలా దొండకాయ ముక్కలు వేసుకొని 2 నిమిషాలు ఇలా వేయించుకోండమ్మా. మనకి తొందరగా వేగడానికి కొద్దిగా ఒకసారి ఓవరాల్గా కలుపుకొని ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోండమ్మా. సాల్ట్ అనేది తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చమ్మా. సరేనా? ఇలా ఓవరాల్గా కలుపుకొని మనకి వేగడానికి ఒకసారి ప్లేట్ పెట్టుకోండమ్మా. మనం ఖచ్చితంగా 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఇలా వేయించుకుంటూ ఉండాలమ్మా. సరేనా? పెద్ద మంట అయితే ముక్కలన్నీ మాడిపోతూ ఉంటాయి కనపడకుండా. ఇలాగా కంప్లీట్గా మనకి ఎక్కడ అడుగంటకుండా శుభ్రంగా ముక్క కూడా ఉడికేలాగా ఉండాలమ్మా. అర్థమైందా? ఇలా 10 నిమిషాల వరకు పట్టిద్ది. ముక్కలు మొత్తం వేగిన తర్వాతే మీరు 1½ టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఓవరాల్గా కలుపుకోండమ్మా. ఇలా ఒక 5 నిమిషాల వరకు వేయించుకుంటే మీకు దొండకాయ ఇగురు అనేది రెడీ అయ్యిద్దమ్మా. లేదు మాకు కొబ్బరితో చేసింది కావాలి అంటే ఇలాగా మీరు కొబ్బరి అనేది నేను ఒక కాయ తీసుకున్నానమ్మా. చిన్న కాయ అయితే 2 చిప్పలు పట్టిద్ది, పెద్ద కాయ అయితే ఒక 1/2 చిప్ప చాలమ్మా. ఇలాగా శుభ్రంగా నీళ్ళు చుక్క వేయకుండా మిక్సీలో మెత్తగా ఆడించుకోండమ్మా. ఇక దొండకాయ ఫ్రైలో వేసేయండమ్మా. ఇక ఓవరాల్గా ఆ కొబ్బరి ఆ మొక్కకి పట్టేలాగా నిదానంగా సన్నమంట మీదే కలుపుతూ ఉండండమ్మా. సరేనా? ఇప్పుడు మనం ఎక్కడ ఉండలు లేకుండా శుభ్రంగా నీట్గా చేసుకున్న తర్వాత మనకి ఉప్పు ఏమైనా తక్కువైతే కొద్దిగా వేసుకోండమ్మా. సరేనా? కేజీ కర్రీకి కొద్దిగా సాల్ట్ అనేది పట్టిద్ది. అది కాకుండా కొబ్బరి వేస్తే కొంచెం ఉప్పు అనేది తీసుకునిద్దమ్మా. సరేనా? అండ్ ఇంతేనమ్మా. ఒక 5 నిమిషాల వరకు ఇలాగా దోరగా వేయించుకుంటూ ఉండండమ్మా. సరేనా? ఇక మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత హ్యాపీగా సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమమ్మా. ఇక నచ్చిందా ఈ ఛానల్? నచ్చితే ఒక లైకు, షేరు, సబ్స్క్రైబ్ ఒకటి చెప్తానమ్మా. మీరు వేసుకునే విధానం బట్టే అప్పటికప్పుడే పేర్లు మారుతాయి తప్ప కానీ చేసే విధానం, చేసే పద్ధతి ఒక్కటేనమ్మా. అర్థమైందా? ఎప్పుడైనా కొబ్బరికాయ ఉంటే డెఫినెట్గా మీరు ఈ ఒక్క కర్రీ అని కాదు ఏ కర్రీలోనే యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మా. బాయ్.